ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరలా పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈరోజు భీమవరం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు శ్రీమతి కలెక్టర్ గారి చేతుల మీదుగా, గౌడ సీతారామరాజు చేతుల మీదుగా, రామరాజు గారి చేతుల మీదుగా, సాంతి గారి చేతుల మీదుగా, గోవింద్ బాబు చేతుల మీదుగా, శేఖర్ చేతుల మీదుగా, గోడ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు 3 క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం సప్లై చేసి పేదవారికి ఆకలి తీర్చాలనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో టిఫిన్ భోజనం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్లోనూ, పాత బస్టాండ్లోనూ, జోలపాలెం రోడ్లో 3 చోట్ల ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ 3 క్యాంటీన్లో కూడా 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వ్యాప్తంగా 8 చోట్ల అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ ఎంతో పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసి 2 సిటీస్కి ఇక్కడ భీమవరం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతానికి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం, చదువుల కోసం రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఈ రోజున మరి ఓటమి గెలవటమే కాకుండా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ ఇక్కడ చూపే విధంగా ఒక మంచి కార్యక్రమం వేళ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రారంభించడం చాలా సంతోషం. దీనికి పాత బస్ స్టాండ్లో ఉన్న అన్నా క్యాంటీన్ గౌరవనీయులు కలెక్టర్ గారు, అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా పరిషత్ మన గోవింద్ గారి, మన రామరాజు గారు కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. మనం అందరం చూసాం గత గడిచిన 5 సంవత్సరాలుగా అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో. ఇక్కడ మన భీమవరం వచ్చేటప్పటికి 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా ఉపయోగపడి కార్మికుడికి కానీ ఎవడైనా కష్టపడి వస్తే పేదవాడి ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు నాకు ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా మంచి క్వాలిటీ గల ఫుడ్ 5 రూపాయలకి పొద్దున్న టిఫిన్ కావచ్చు, కరెక్ట్గా 11-11:30కి భోజనం కావచ్చు, సాయంత్రం భోజనం కావచ్చు. దాదాపుగా మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం, మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నుంచి కానీ కూటమి అంతా ఒక నిర్ణయం తీసుకుని ముందుగా ఇది ప్లాన్ చేసి రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అన్నా క్యాంటీన్లు అనేవి స్వచ్ఛందంగా అమలు చేయాలని పట్టుదలతో నిన్న ఆగస్టు 15న మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం మీద మనందరం చూసాం. ఈ రోజున మన భీమవరంలో కూడా మన అందరి చేతుల మీదుగా కూడా ఇది పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఇది అందించడం చాలా చాలా అభినందనీయం. ఈ విధంగా మరి అందరూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సంతోషం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన భీమవరం పట్టణంలో కానీ ఏదైతే అన్నా క్యాంటీన్లు గతంలో సుమారుగా 203 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అవి గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మనుగడ లేకుండా పేదవారికి పెట్టినటువంటి 5 రూపాయల భోజన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. ఈరోజు గవర్నీయులు మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మన యొక్క స్థానిక శాసనసభ్యులు రంజిబాబు గారు కానీ సీతారాం గారు కానీ అదేవిధంగా రంజిబాబు గారు మన వెల్లి గారు శేఖర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమ సార్ గారు అందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈరోజు 5 రూపాయలకే ఈరోజు ప్రారంభించిన క్యాంటీన్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఉపాధి కోసం వచ్చినప్పుడు వారికి 5 రూపాయలు అంటే జనరల్గా ఇదే టిఫిన్ కానీ భోజనం కానీ చేయాలంటే 50 రూపాయలు అవుతుంది మినిమం. అటువంటిది 5 రూపాయలకే పేదవాడికి ఈరోజు మంచి క్వాలిటీ ఫుడ్ ఈరోజు చూస్తున్నాం. క్యాంటీన్లోకి వెళ్తే అది అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో తెలుసు. అక్కడ అన్నీ కాకుండా మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆంధ్ర నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ప్రముఖ బాబుగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఈరోజు నిన్న ఒక క్యాంటీన్ ఓపెన్ అయింది. ఈరోజు 100 క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. టోటల్ ఈ రోజుకి ఇంకా 103 15 రోజుల్లో కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా ఎవరూ కూడా ఆకలితో అనుమతించకూడదని ఒక మంచి ఉద్దేశంతో 2014 తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టడం జరిగింది. మరి మన భీమవరం పట్టణానికి 3 అన్నా క్యాంటీన్లు రావడం, అసలు ముఖ్య ప్రదేశాల్లో 3 మనం పెట్టడం జరిగింది. అప్పుడు ఒకటి బస్ స్టాండ్ దగ్గర, 2 పాత బస్ స్టాండ్, మరి నడిగొట్టిన భీమవరానికి 4 ఏప్రిల్ నుంచి ఎన్నిసార్లు నుంచి వచ్చే ఊరు వరకు ఇది సెంటర్ పాయింట్. అదేవిధంగా అడ్డంకి దగ్గర కూడా నిత్యం రోజు ప్రతి క్యాంటీన్లో కూడా 400 పైబడి రోజులు ఇక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తూ ఉండేవారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా అసలు జనం బాగుపడకూడదు అని ఒక ఆలోచనతో ఆకలి తీర్చాల్సిన అవసరం లేదు అని ఉన్న మంచి కార్యక్రమాన్ని తీసేయడం జరిగింది. దాన్ని మళ్ళీ తిరిగి ఈరోజు కుటుంబ ప్రభుత్వం ప్రారంభించడం, మరి గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారు, పెద్దలు మన శ్రీమతి తోరసంశ్ గారు, అలాగే గౌరవనీయులు కలెక్టర్ గారు నారాయణ గారు, మిత్రుడు రాంబాబు గారు, అలాగే తెలుగుదేశం జనసేన సభ్యులందరూ కూడా ఈరోజు పాల్గొనడం చాలా ఆనందకరం. మరి మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను, దయచేసి మన ఇంట్లో బోర్డు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పిల్లల పుట్టినరోజులని, అదేవిధంగా పెళ్లి రోజులని, అందులో భాగం పంచుకొని ఇక్కడ మనం చేయగలిగితే నిజమైన పేదవాడికి, నిజమైన ఆకలేసేవాడికి అన్నం పెట్టినట్టు అవుతుందని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా నిరుపేదలకి ఆహారాన్ని అందించడంలో పూర్తిగా విఫలమై రద్దు చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేశారో కూటమి ప్రభుత్వం పార్టీలు, మరి అధికారంలో వచ్చిన వెంటనే మళ్ళీ 203 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి జరిగింది. ఈ రోజున భీమవరం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు ప్రొఫెసర్ రామేంద్ర గారు, తోట సీతారాం గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు రామరాజు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గోల్బాబు గారు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ పేదలందరూ కూడా భవన కార్మికులు కానివ్వండి, ఏదైనా షాపుల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, పొరుగు నుంచి వచ్చినటువంటి పేదలు కానీ వారికి ఆహారాన్ని అందించడానికి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. సద్వినియోగం చేసుకుని ఎవరు కూడా ఆకలితో అనుమతించకూడదు, అందరికీ అన్న ఆకలి తీర్చాలనేటువంటి సదుద్దేశంతో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం ప్రజలందరూ కూడా ఇవాళ హర్షాధికారులని అర్పిస్తున్నారు. జై హింద్. రామబాబు చెక్ Thank you.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా పేదవారు ఆకలితో ఉండకూడదని ప్రతి పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకి భోజనం అందించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో ఈరోజు 3 క్యాంటీన్లు కూడా మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు, అలాగే సీతారామన్ గారు, గోవిందబాబు, రామరాజు గారు, లేదా కూటమి నాయకులు అందరూ కూడా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేందుకు అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి అందరికీ ఉపయోగపడే విషయాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తుంది. మట్టి చాలా బాగుందండి. మునుపు అన్నా క్యాంటీన్లో వచ్చిన కూడా అంతలా ఉందో ముందులో, ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా బాగున్నాయండి. ఇడ్లీ కానీ పూరీ కానీ అన్నీ బాగున్నాయి. అన్న 30 రూపాయలు టిఫిన్ 50 రూపాయలకి పైన దొరకదు. 5 రూపాయలకి టిఫిన్ అనేది అన్నా క్యాంటీన్ అనేది చాలా శుభ్రంగా, అది నీట్నెస్గా అన్నీ శుభ్రంగా ఇస్తున్నారు. 5 రూపాయల టిఫిన్ అంటే ఏది దొరకదు. 5 రూపాయల టిఫిన్, లంచ్, డిన్నర్ అనేది చాలా గొప్పదనం. ఇది పాడు చేసుకోకూడదు, ఉపయోగించుకుంటే చాలా మంచిది. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఆపేశారు కదండి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కదా, మీకు ఎలా ఉందండి? చాలా శుభ్రంగా ఉంది. ఇది ఉబ్బిడి. ఇది అనేది లేని వాళ్ళకి కావచ్చు, ఉన్న వాళ్ళకి కావచ్చు, కాలేజ్ స్టూడెంట్కి కావచ్చు, పిల్లలకు కావచ్చు, అందరికీ కావచ్చు. టైం టు టైం కరెక్ట్గా లంచ్ టైము, డిన్నర్ టైము అన్నీ కూడా చేసి స్కూల్కి వెళ్ళిపోయినాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, ఈ కాలేజీకి వెళ్ళిపోయినాడు కాలేజీకి వెళ్ళాడు, పనిలోకి వెళ్ళాడు పనిలోకి వెళ్తాడు. సాయంత్రం పని అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ భోజనం చేశారు.